అదే నేను మీ తాగుబోతు రమేష్. గడ్డం సార్ గుర్తుపడతలేదు, నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. సరే అది పక్కన పెడితే, ఇట్లు మీ విధవ. కోర్స్ నేను ఒక విధవనే గోదావరికల్లో తిరిగినప్పుడు. విధవలు అందరూ నిజంగా చాలా మంచోళ్ళు ఉంటారు. అందులో మా హీరో త్రినాథ్ సినిమాలో విధవ, బయట మంచోడు. యాజ్ అ రైటర్ డైరెక్టర్ అంటే యాజ్ అ డైరెక్టర్ ఇతని గురించి, త్రినాథ్ గురించి చెప్పాలంటే, ప్రదీప్ రంగనాథ్ గారు ఎలా తమిళ్లో అతనే రైటర్, అతనే డైరెక్టర్, అతనే విజనర్ అన్నీ, అలాగే తెలుగులో ప్రదీప్ రంగనాథ్ లాగా ఈ సినిమా తర్వాత త్రినాథ్ గురించి చెప్పుకుంటారండి. అందులో సందేహం లేదు. ఇప్పుడు క్లాప్స్ కొట్టచ్చు, కనీసం మాట్లాడతాం కదా. థ్యాంక్ యూ. ఇందులో అంటే నాకు మంచి ఫ్రెండు ఎప్పటి నుంచో, అన్న ఒక మంచి క్యారెక్టర్ ఉంది, చిన్నదే అవుతుంది కానీ మీరు ఉంటే బాగుంటుంది అంటే, భలేవాడి బ్రో నీకంటే ఎక్కువనా అని వచ్చి చేశాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మా ఆర్పి గారు సార్, మీ పాటలు వింటూ అద్భుతమైన మ్యూజిక్ ఇస్తే అవన్నీ సినిమా థియేటర్లకు వెళ్ళి చూసాము. అలాంటిది మీతో యాక్ట్ చేశాను సార్, మీ డైరెక్షన్లో. ఇప్పుడు మీ సినిమాలో యాక్ట్ చేశాను సార్, అది చాలా అదృష్టంగా ఫీల్ అవుతా. దేవిప్రసాద్ గారు సార్, మా కామెడీ అందరికీ మీలాంటి దర్శకులు మిస్ అవ్వడం వల్ల మేము ఇట్లా గడ్డాలు పెంచుకొని డిఫరెంట్ రోల్స్ కోసం ట్రై చేస్తున్నాం. సార్ గురుగారు, అంటే కలిసి చేయకపోయినా మీతో ఈ సినిమాలో చేసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. మీరు చాలా బాగా చేస్తారు సార్. ఈ స్టేజ్ మీద మిమ్మల్ని ఇలా చూడడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మా ప్రొడ్యూసర్ గారు శంకర్ అన్న, నేను అన్న అని పిలుస్తా, చాలా జెన్యున్ ప్రొడ్యూసరు. ఒక అబ్బాయి వచ్చి ఒక కథ చెప్తే వీళ్ళందరినీ నమ్మి, అతనికి ఏది ఇది వద్దు ఇది కాదు అనకుండా జెన్యున్గా నమ్మి ఇంత మంచి సినిమా చేశాడు. మీకు చూస్తే అర్థమవుతుంది. బేసికల్గా ఎప్పుడు ఇంత స్పీచ్ ఇయ్య, నేను ఏదో 4 జోకులు అబ్బా తమ్ముడని ఏదో మాట్లాడి వెళ్ళిపోతుంటా. అలాంటిది నేను ఈ సినిమా గురించి ఇంత మాట్లాడతానంటే అర్థం చేసుకోండి. ఈ సినిమా చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళు అందరూ వెధవలు అవ్వరు, వెధవలు కూడా వచ్చి మంచోళ్ళుగా మారెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా చెప్పుకోవాల్సిన రోజు ఇది. ఎందుకంటే ఈ సినిమా చిన్న కథ, చిన్న పాయింట్ అయినా ఇందులో యాక్ట్ చేసే ప్రతి ఆర్టిస్ట్కి విలువలతో కూడిన నటన ఉందండి. ఫస్ట్ ప్రతి ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్లో కూడా చాలా అర్థం కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పినా నేను ఒక్క మాట అయితే చెప్పగలుగుతున్నా. ఏంటి అంటే, మన అమ్మాయో అబ్బాయో ఒకరిని ఇష్టపడ్డాము అని మన ఇంట్లో తెలియడానికి అంటే చెప్పడానికి వచ్చినా కానీ ఫస్ట్ వాడు మంచోడు కాదు లేదా అమ్మాయి మంచిది కాదు, మనకి సరిపోదు అనేస్తాం. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఆ మాట అనడానికి చాలా ఆలోచించాల్సి వస్తుంది. కారణం ఏంటి అంటే, ఒక మనిషిని ఒక్క మాటలో ఒక్క చూపులో మనం లెక్క కట్టేయకూడదండి. వాళ్ళతో కొంచెం ట్రావెల్ చేస్తే వాడు ఎదవా లేక మంచోడా అనేది అర్థమవుతుంది. అంత గొప్ప కాన్సెప్టే ఈ సినిమా. ఇందులో నేను దేవిప్రసాద్ గారితో కాంబినేషన్, అమ్మాయికి మదర్గా చేయటం, దేవి గారితో పంచుకున్న ప్రతి ఒక్క సీను ఎంత ఎంజాయ్ చేశానంటే అంత ఎంజాయ్ చేసేలాగా ఆ సీన్ని రాయటం కానీ తీయటం కానీ చేసింది త్రినాథ్ గారు. అంత బాగా చూపించారు. ఏ రోజు కూడా సినిమా షూటింగ్ లాగా మేము చేయలేదండి, ఒక పిక్నిక్ లాగా షూటింగ్ చేసాం. ఏ రోజు కష్టపడ్డామని కానీ ఇబ్బంది పడ్డామని కానీ ఏమీ లేకుండా అంత బాగా షూట్ చేసామండి. అప్పుడే అయిపోయిందా ఈవినింగ్ పైకప్ప అనే అటువంటి ఫీలింగ్లో ఆ సినిమా షూటింగ్ చేసాము. అంత చక్కగా షూటింగ్ జరగటానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ అంత మంచి హాస్పిటాలిటీ సమకూర్చిన మా శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎంత లవ్లీ ప్రొడ్యూసర్ అంటండి, ఒక్కరోజు కూడా ఒక మాట అనుకుండా ఒక చిరునవ్వుతో సెట్లో కూర్చునేవారు అంతే. త్రినాథ్ గారి గురించి ఇప్పుడు కాదండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత మేమెవ్వరూ మాట్లాడక్కల, మీ అందరూ మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇక్కడ గెస్ట్గా వచ్చిన డైరెక్టర్ తేజ మాని గారికి, రిషి గారికి అండ్ మా టీం అందరికీ కూడాను వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇడ్లీ మీ వెధవ ఈ సినిమా ఒక మంచి జర్నీ ఉంటుందండి. అంటే దీంట్లో ఉండే హీరో క్యారెక్టర్ని మనం మన ఇంట్లోనో మన పక్కింట్లోనో మన ఫ్రెండ్స్లోనో ఎక్కడైనా చూడొచ్చు. అట్లాంటిది డెఫినెట్గా ఈ ఫిల్మ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంటర్టైన్ చేస్తుంది డెఫినెట్గా. ఇంకా దీనికి వర్క్ చేసిన మిగతా మా యాక్టర్స్ దేవిప్రసాద్ గారు కానీ సార్ కానీ మేడం గారు కానీ రమేష్ గారు కానీ నెక్స్ట్ వీళ్ళందరూ కూడాను ఒక మంచి జర్నీ అండి. వాళ్ళతో చేసిన వర్క్ అంతా రోజు కూడా మేము
ఒక పిక్నిక్లా చేసుకునేవారు అనమాట. ఇట్లానే మా టీంకి ఇంకా కొంతమంది రాలేదు, ఉద్ధవ్ గారు రాలేదు, అండ్ పబ్లిసిటీ డిజైనర్ శక్తి గారు, లైన్ ప్రొడ్యూసర్ బృందావన్, అండ్ కో డైరెక్టర్. సో వీళ్ళందరూ కూడా కలిసి ఒక టీం వర్క్ చేసామండి. డెఫినెట్గా ఇది ఇంప్రెస్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఎస్పెషల్లీ ఆర్పి పట్నాయక్ గారివి డెఫినెట్గా మ్యూజిక్ని బాగా ఎంజాయ్ చేస్తాం. మళ్ళొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకపోతే మా ప్రొడ్యూసర్ గారండి, ప్రొడ్యూసర్ శంకర్ గారు, ఆయన వెరీ అంటే ఫస్ట్ టైం ఇది ప్రొడ్యూస్ చేస్తున్నారు ఫిల్మ్. కానీ అంటే ఆయనలో ఉండే ప్యాషన్ కానీ లేకపోతే ఆయన టైం కంటే మా షూటింగ్ అంతను మార్నింగ్ యాజ్ యూజువల్గా 6:37 స్టార్ట్ అవుతుంది కదా, ఆయన సెట్లో కూడా అట్లనే 5:30కి ఉండేవారు మార్నింగ్. ఆయన డెడికేషన్ కానీ అదంతా సూపర్ అండి. నెక్స్ట్ ఇంకా మా హీరోయిన్ సాహితి గారికి వచ్చేసరికల్లా షీఈ్ ఏ వెరీ గుడ్ యాక్ట్రెస్ అనమాట. అంటే కళ్ళతో యాక్ట్ చేస్తా అండి, అదరగొట్టేశారు ఆమె. ఎస్పెషల్లీ షీఈ్ ఏ వెరీ గుడ్ క్లాసికల్ డాన్సర్. డెఫినెట్గా యూ కెన్ సీ దట్ ఫేజ్ అనమాట. అండ్ ఇంకా మా డైరెక్టర్ త్రినాథ్ గారు. సో ఈయన గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు నాకు తెలిసి. సినిమా ఇంకొక ట్రైలర్గా వస్తుంది కదా, మిగతావి కూడా ఉన్నాయి, పబ్లిసిటీ వైజ్ సాంగ్స్ ఉన్నాయి కాబట్టి అది చూసి మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ యదవ. ఈ సినిమా ఫస్ట్ డైరెక్టర్ త్రినాథ్ గారు వచ్చి నాకు కథ చెప్పారు. కథ చెప్పి నా పాత్ర అంతా చెప్తున్నప్పుడు ఆయన ప్రతి క్యారెక్టర్ కూడా యాక్ట్ చేసి చూపిస్తూ చెప్తున్నారు. ఈయన ప్రతి పాత్ర మీద, ప్రతి క్యారెక్టర్ మీద ఇంత మంచి పట్టు ఉంది అని నేను అనుకుంటున్నాను. కథ అంతా అయిపోయాక ఎవరండి హీరో అని అడిగాను. నేనే అన్నారు. నిజంగా నేను ఆయన కథ చెప్తున్నప్పుడు నేను నిజంగా నా మనసులో అనుకున్నానండి, ఇంత పట్టు ఉంది ఈయనకి యాక్టింగ్ మీద, ఇదంతా అసలు ఈయనే చేస్తే బాగుంటుంది, హీరో క్యారెక్టర్ ఈయనే చేస్తే బాగుంటుంది అని నా మనసులో అనుకుంటున్నాను. అదే ఆయన చెప్పారు. అంటే ఏదో డబ్బుండి ఏదో హీరో అయిపోవాలనుకుని లేకపోతే చేసిన ఇది కాదండి. ఆయన 100% టాలెంటెడ్ రైటర్గా కానీ, డైరెక్టర్గా కానీ, యాక్టర్గా కూడా. రేపు మీరు సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఆయన అందరి చేత, ప్రతి క్యారెక్టర్ చేత, ప్రతి చిన్న డైలాగ్ కూడా నాకు ఇలా కావాలి అని చెప్పి ఆయన చెప్పి చేయించుకున్న విధానం మాత్రం నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి. అంటే ఓ ఎగ్జాగరేషన్ అనుకోకపోతే మా గురువు గారు కోటి రామకృష్ణ గారండి, నేను ఆయన దగ్గర వర్క్ చేశాను కొన్ని సంవత్సరాలు. ఆయన ఎలా అయితే ఆర్టిస్టులకి ప్రతిదీ కూడా ఆయన యాక్ట్ చేసి చెప్పి చూపించి చేయించుకుంటారో ఆయన్ని గుర్తు తెచ్చారండి ఈయన ఈ సినిమాకి. అంత గొప్పగా అందరితోటి యాక్ట్ చేయించారు. ఇక కథాంశం వచ్చేటప్పటికి ఇది కథ చెప్తున్నప్పుడే నా హృదయానికి గట్టిగా పట్టుకుందండి. అంటే మనం పిల్లల్ని కంటాము, అది సరే, మగ పిల్లాడైతే వాడు ఏదో ఒక రకంగా వాడు తర్వాత పెళ్ళైనా వాడు ఏదో చేసుకుంటాడు, అంతా అయిపోతుంది. కానీ బట్ ఆడపిల్ల అనేటప్పటికీ అంత అల్లారు ముద్దుగా మనం పెంచుకున్న తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసి పంపిస్తాము, ఆ భర్త కరెక్ట్గా చూసుకుంటున్నాడో లేదో అనే ఒక రకమైన ఆందోళన ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. అది కాకుండా ఆ అమ్మాయి పెద్దవాళ్ళు చూడకుండానే ఒకడినెవరినో సెలెక్ట్ చేసుకొని వాడు పెద్ద ఎదవ అని ఈ తండ్రికి తెలిసినప్పుడు అసలు ఆ తండ్రి బాధ ఎలా ఉంటుంది, ఆ పెయిన్ ఉంటుందండి ఈ క్యారెక్టర్లో. సినిమా అంతా ఎంటర్టైనింగ్గా వెళ్తుంటుంది, నవ్వుకుంటూ చూడొచ్చు. కానీ అసలు హృదయానికి గుచ్చుకునేటటువంటి ఆ పెయిన్ కూడా ఉంటుంది ఇందులో. అలాంటి ఒక అద్భుతమైన పాత్రని నా చేత చేయించినటువంటి మా డైరెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఇంట్లోనూ ఒక ఎదవ ఉండటం అనేది సర్వసామాన్యం. అంటే ఒక వయసు వచ్చిన పిల్లాడు, అంటే ఒక 19-20 ఏళ్ల వయసు ఉన్న పిల్లాడు ఏ పని చేయకుండా లేదా పని కోసమో స్నేహితులతోనో తిరుగుతుంటే ఆ ఎదవ ఏం చేస్తున్నాడు, ఎదవ చెప్పకపోయావు ఈ పని నాకే చెప్తావేంటి అని అంటూనే ఉంటాం ఇళ్లలో. చివరికి మన అరుగుల మీద కానీ పబ్లిక్ టాక్లో కూడా ఎలా ఉంటుందంటే ఆయన కన్నాడు కూడా ఎదవనే అంటారు. ఆడు పెద్ద ఎదవ ఈయనకి అన్నాడు అని అంటారు. పాపం ఆ బిరుదు కూడా తల్లిదండ్రులు మోస్తూనే ఉంటారు.
అట్లాగే త్రినాథ్ గారు ఆ టైటిల్ పెట్టడానికి ఒప్పుకున్నందుకు, ఆ టైటిల్ని పట్నాయక్ గారు చూజ్ చేసినందుకు నిజంగా నేను చాలా చాలా ఆనందపడ్డా. ఎందుకంటే సమాజంలో నిత్య నోటి వెంట వచ్చే పదాల్లో అతి ముఖ్యమైన పదం అది, ప్రతి ఇంట్లోనే వస్తుంది అన్నమాట. ఎదవ ఏం చేస్తున్నాడు అని. అటువంటి ఆ ఎదవ టైటిల్ అట్ట పెట్టినా కింద పెద్ద క్యాప్షన్ ఇచ్చారు, చూసే ఉంటారు మీరు, 1000 ఏళ్ళు ధర్మంగా వర్ధిల్లు అని. ఆ 1000 ఏళ్ళు ధర్మంగా వర్ధిల్లాలంటే బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి పెళ్లి చేసుకొని గృహస్థు జీవితంలోకి వస్తే కానీ ధర్మాన్ని ఆచరించడానికి అవకాశం ఉండదు. అందుకోసం ఆ యదవనే కుర్రాడు ఎన్ని తిప్పలు పడ్డాడు, ఎన్ని తంటాలు పడ్డాడు, ఆ కుటుంబాలు ఎంత ఎటువంటి సంఘటనలు ఫేస్ చేశాయనేదే కథాంశంగా తీసుకొని యువదర్శకుడు త్రినాథ్ గారు చాలా అద్భుతంగా మా అందరికీ స్టోరీని, డైలాగ్ని బాగా మైండ్కి ఎక్కించి చాలా శ్రద్ధగా తీశారు. ఇందాక మన దేవప్రసాద్ గారు చెప్పినట్టు ఆయన కథ చెప్పినప్పుడు ఆయన అనుకున్నట్టే నేను అనుకున్నా, ఈ కుర్రాడికి ఎంత ఉంది మైండ్లో, ఇప్పుడు ఇంతకీ దర్శకుడు ఎవరు అని. నేనేనండి అన్నాడు. అద్భుతం అండి, బాగుంటుంది కానీ నన్ను. అట్లాగే ఈ సినిమాలో అందరూ, ఎందుకంటే చేసేటప్పుడే చూస్తాం కాబట్టి పక్క ఆర్టిస్టులు ఎవరు ఎలా చేస్తున్నారు ఏమిటనేది, అందరూ చాలా అద్భుతంగా చేశారు. అయితే నేను మా రమేష్ గారితో మాత్రం ఇంతవరకు కలిసి నటించలేకపోయాను. అయితే వారు ఉన్న సినిమాలు ఇప్పుడు నటించాను కాబట్టి అదొక సంతోషం. మిగతా వాళ్ళందరితోనూ చేశాను. కొత్తగా త్రినాథ్ గారితో చేశాను, మన డిఓపి గారితో 2 సినిమాలు చేశాను. మంచి అనుభవజ్ఞుడు, సినిమాను అద్భుతంగా ఆయన చిత్రీకరించారు. పట్నాయక్ గారి గురించి నేను చెప్పడం అనేది అంత సమంజసంగా ఉండదు. ఎన్నో హిట్ పాటలు అందించినటువంటి గొప్ప సంగీత దర్శకులు. ఆయన ఈ సినిమాకి దర్శకత్వం కూర్చడం అనేది మంచి ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. ఈ సినిమా తప్పనిసరిగా నచ్చుతుంది, పిల్లలు పెద్దలని కదా అందరికీ నచ్చుతుంది కుటుంబ పరంగా. ఇది సకుటుంబ సపరివారంగా చూడవలసినటువంటి సినిమా. నాది ఇది ఫస్ట్ సినిమా అండి. ఫస్ట్ సినిమా ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అందరూ ఇక్కడ ఈ ఆర్టిస్టులు అందరూ, రమేష్ గారు, గోపరాజరమణ గారు, దేవి ప్రసాద్ గారు, మధుమణి గారు, మా హీరోయిన్ సాహితి గారు, హీరో గారు త్రినాథ్ గారు, మా డిఓపి గారు, ఇక్కడికి వచ్చిన మా డైరెక్టర్ తేజ గారు, అందరికీ నమస్తే సార్. నాది ఇది ఫస్ట్ సినిమా అండి. మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ అమ్మాయిని చూసిన తర్వాత అనిపించింది అసలు ఫస్ట్ కథ ఇలాంటి అమ్మాయిని పెట్టుకొని సినిమా రాస్తే బాగుండు అనుకున్నా. అంత అందంగా అంత బాగా చేసిందండి, అది చెప్పడానికి రెడీగా ఉన్నారు మీరంతా. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. ఫస్ట్లీ అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. టు బీ వెరీ ఆనెస్ట్, నాకు చాలా చాలా నర్వస్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎమోషనల్ కూడా ఫీల్ అవుతున్నాను. బికాజ్ ఇంతమంది పెద్దవాళ్ళ ముందు నేను మాట్లాడుతున్నందుకు నిజంగా నాకు అదృష్టం. వాళ్ళతో స్క్రీన్ కూడా షేర్ చేసుకున్నందుకు నిజంగా నాకు అదృష్టం. ఆఫ్టర్ మెనీ మంత్స్, చాలా ఇయర్స్ తర్వాత మేము ఈ స్టేజ్ ముందుకు వచ్చాము మా ట్రైలర్ లాంచ్తో. ఆఫ్టర్ మా టీం అంతా హార్డ్ వర్క్ చేసి డే అండ్ నైట్ చాలా స్క్రిప్ట్ గురించి కూడా చాలా డీటెయిల్గా చేస్తూ మా డైరెక్షన్ టీం కానీ చాలా అందరూ కష్టపడ్డారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే మీరు టైటిల్ చూసారు కదా, ఇట్లు మీ ఎదవ. డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అండి. పేరు అలా ఉన్న స్టోరీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్ హాస్ మెనీ ఎమోషన్స్, చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి. లవ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, లాఫ్టర్ ఉంటుంది, ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తారు. సో ఎక్కడో అక్కడ ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు ఈ మూవీతో, అదైతే నేను గ్యారంటీగా చెప్తాను. అండ్ నేను ఈ మూవీని పర్సనల్గా ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే నా క్యారెక్టర్ చాలా 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 ఇన్నోసెంట్, క్యూట్ అండ్ ఇంకా మంచి క్యారెక్టర్. ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తారు. అమ్మాయిని చూస్తే బాగా అనిపిస్తుంది. మీ గర్ల్ నెక్స్ట్ డోర్ చూస్తే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది అమ్మాయి కూడా. అండ్ అలాంటి క్యారెక్టర్ డే టు డే, యూనో, స్క్రిప్ట్ టు స్క్రిప్ట్, డైలాగ్ టు డైలాగ్ మా త్రినాథ్ గారు
చాలా ఈజీగా చెప్పారు. అందుకే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా అంతే ఈజీగా మేము పర్ఫామ్ చేయగలము. థ్యాంక్స్ టు త్రినాథ్ గారు, మీ వల్లే యునో ఇంత మంచి బ్యూటిఫుల్ స్క్రిప్ట్ చేసాం మేమందరం కలిసి. చాలా బాగా కూడా స్క్రిప్ట్ని కూడా యూ షేప్డ్ ఇట్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు బల్లారి శంకర్ గారు, యాక్చువల్లీ తనని అందరూ బంగారు శంకర్ అని పిలుస్తారు. యా, నిజంగా తన హార్ట్ కూడా అంతే అండి. ఈజ్ అ వెరీ జెన్యూన్, వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ హంబుల్ పర్సన్ ఐవ్ ఎవర్ సీన్. ఈ స్టేజ్ నేను ఆపర్చునిటీగా తీసుకొని ఆయనకి ఒకటి చెప్తాను ఏంటంటే, ఎంతమంది ఏదన్నా మీరు ఎప్పుడు గివప్ చేయలేదు, మా మీద నమ్మకం పెట్టుకొని మూవీని చేశారు. అండ్ దిస్ ఈస్ ద టైమ్ యునో షైన్ బ్రైట్ అండ్ ఎంజాయ్ ద సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అందరూ బాగా సపోర్ట్ చేశారు, దగ్గరుండి అన్నీ చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లు మీ విధవ ఈ టైటిల్ ఫస్ట్ నాకు త్రినాథ్ గారు చెప్పినప్పుడు ఏంటి కరెక్ట్ అయినా ఈ టైటిల్ అని అడిగాను. లేదండి 100% అన్నారు. తర్వాత నాకు ఒకసారి సినిమా చూపించారు, చూసినప్పుడు లేదు ఈ టైటిల్ 100% ఈ కథకి సెట్ అవుతుంది అనుకున్నాను. సో చిన్నప్పుడు విధవ అంటే 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లు అనేవారు. సో అలానే ఈ సినిమాకి బోల్డ్ అంత డబ్బు రావాలని కోరుకుంటున్నానండి శంకర్ గారు. సో ఈ సినిమా ఎవరి గురించి ఆడకపోయినా శంకర్ గారి గురించి అయితే ఆడాలి. ఎందుకంటే ఆయన ఒక ప్యాషన్తో వచ్చి ఒక కొత్త ఆయన్ని నమ్మి ఆయనే డైరెక్టర్, రైటర్ అండ్ హీరో అనే ఒక కాన్ఫిడెన్స్ ఒక ప్రొడ్యూసర్కి ఇవ్వడం, అండ్ ఆ కాన్ఫిడెన్స్ మీద ఈరోజు ఈ సినిమా బ్యూటిఫుల్గా ఫినిష్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక మంచి అవుట్పుట్ అయితే బయటికి తీసుకొచ్చారు. ఐ హోప్ దిస్ ఫిల్మ్ వర్క్స్ వెల్ విత్ ఆల్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్. అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ త్రినాథ్ గారి గురించి చెప్పాలంటే, నేను చేసిన నా ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నట్లు కూడా త్రినాథ్ గారు యాక్ట్ చేశారు. ఈజ్ అ వెరీ గుడ్ రైటర్ అండ్ ఒక మంచి పెర్ఫార్మర్ కూడా. అదేవిధంగా ఈ సినిమాలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఇవన్నీ చూస్తే డెఫినెట్లీ త్రినాథ్ గారు ఇంకా ఒక మంచి ఇట్స్ నాట్ హీరో మెటీరియల్ లేకపోతే ఇంకోటి అని కాదు, ఆయన డెఫినెట్లీ ఒక మంచి పొజిషన్కి వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షైన్ బ్రైట్ సార్. అండ్ మెయిన్ ఈ సినిమాలో జగదీష్ చీకటి, లైక్ నేను నా లాస్ట్ ఫిల్మ్ కోటబొమ్మలి పిఎస్ కానీ, నా ఫస్ట్ ఫిల్మ్ జోహార్ కానీ, నేను చేసిన అన్ని ఫిల్మ్స్కి ఆయనే కెమెరామ్యాన్. లైక్ వీఆర్ లైక్ బ్రదర్స్ అన్నమాట. సో ఆయనకున్న సెన్సిబిలిటీస్ అన్నీ లైక్ ఇట్స్ మోర్ ఓవర్ ఒక కెమెరామ్యాన్కి ఒక డైరెక్టర్కి ఉండే సింక్ చాలా ఇంపార్టెంట్. సో జగదీష్ గారితో ఆ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ నేను ఎప్పుడూ ఒక విషయం షేర్ చేసుకోవాలనుకున్నాను ఆయనతో. లైక్ జోహార్ సినిమా చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ టైం ఆయనకు ఒక కాఫీ షాప్లో కూర్చొని కథ చెప్పినప్పుడు, సార్ ఈ సినిమా నేను సొంతంగా చేసుకుంటున్నాను, నేనే ప్రొడ్యూసర్ని, నా దగ్గర బడ్జెట్ లేదు అంటే, సార్ ఫస్ట్ షూట్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పండి అన్నారు. సో అలాంటి కన్విక్షన్ ఉన్న మనిషి. సో ఆయన ఎప్పుడు కమర్షియల్గా కాకుండా ఒక క్రియేటివ్గా ఒక సినిమాని ఎలా జస్టిఫై చేయొచ్చు అనే దాని మీద ఆయన థాట్ ప్రాసెస్ ఉంటుంది. డెఫినెట్లీ మీరు ఇంకా మంచి గొప్ప సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ముందుగా కేఎస్ రామారావు గారికి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఆయన త్రినాథ్ అనే అబ్బాయి ఇలా ఒక కథ చేశాడు, మీరు వినండి అని చెప్తే, లేదు సార్ మ్యూజిక్ చేయట్లేదు నేను అంటే, ఒకసారి వినండి మీరు అని పెద్ద ఆయన చెప్పారు కదా అని ఇంకా నేను కాదనలేక వినాల్సి వచ్చింది. విన్నాక నా ఫీలింగ్ ఏంటంటే, ఓ బాపు గారి సినిమా చేసే అవకాశం లేకపోయింది, ఈ సినిమా చేస్తే ఆ కోరిక తీరుతుంది అనే ఫీలింగ్ వచ్చింది. త్రినాథ్ తను చెప్పే స్టైల్ కానీ, తను ఎంత ప్యాషనేట్గా డెడికేటెడ్గా ఆ కథ గురించి ఆలోచిస్తున్నాడు అని అర్థమైన తర్వాత ఒక హిట్ సినిమా చేస్తాం, లెట్స్ డూ టుగెదర్ అని చెప్పా. అది అంటే కథ విన్నప్పుడు మనకి ఏదైతే అనిపిస్తుందో రేపు సినిమా చూసినప్పుడు అందరికీ అదే అనిపిస్తుందని నమ్ముతాను నేను. అందుకు ఈ సినిమా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా నేను ఈ సినిమాతో పాటు ట్రావెల్ అవుతాను కాబట్టి, అందుకు ఈ సినిమాకి టైటిల్ గురించి తర్జన భర్జన పడుతుంటే ఆ టైటిల్ చెప్పిన యాదవ్ నేనే.
బిస్క్ ఇచ్చినందుకు ఎప్పుడో సార్ ఎదువేం తినట్లేదు అని ఆ టైటిల్ వచ్చింది సార్, అది అద్భుతంగా ఉంది. లేదు, యాక్చువల్గా ఈ టైటిల్ కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పట్టింది నాకు. ఎందుకంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు జనం అని. అయితే ఈరోజు రమణ గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు నాకు. నేను టైటిల్ అనుకున్నప్పుడు అనుకోలేదు, కానీ ఆయన ఇచ్చిన దాంట్లో ఏంటంటే ఇట్లు అనేది గౌరవపూర్వకంగా చెప్పిందే, మీ అనేది కూడా గౌరవపూర్వకంగా చెప్పిందే. ఎదవ అనేవాడు ఎంత గౌరవంగా తన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు అనే దాంట్లోనే గౌరవం ఉంది కదా. ఈ టైటిల్లో నెగటివిటీ ఏముంది అన్నారు ఆయన. థ్యాంక్ యూ సార్ క్లారిటీ ఇచ్చినందుకు. యాక్చువల్గా చిన్న సినిమా అనగానే అసలు పట్టించుకోవట్లేదు ఆడియన్స్. ఏదో ఒక డిస్కషన్ పాయింట్ ఉండాలి, ఏదో ఒక రకంగా మాట్లాడుకోవాలి. త్రినాథ్ అనే ఒక అబ్బాయి డైరెక్షన్ చేస్తున్నాడంట, తనే హీరోగా చేస్తున్నాడంట, ఆ సినిమా ఒక కొత్త బ్యానర్లో చేస్తానంట అని ఎవరు మాట్లాడుకుంటారు? అసలు ఎవరికి అవసరం ఆ సినిమా గురించి మాట్లాడడానికి? అంటే ఒక నార్మల్ ఆడియన్స్గా నేనైతే డెఫినెట్గా మాట్లాడను ఆ సినిమా గురించి, కానీ జనం మాట్లాడుకోవాలి. అలా అని ఏదో ఒకటి చేయడానికి లేదు, సినిమాకి యాప్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత ఇంతకన్నా మంచి టైటిల్ ఈ సినిమాకి లేదు అనే ఫీలింగ్ వస్తుంది అందరికీ. అదొకటి. రెండోది, సినిమాకి టికెట్లు కొని వచ్చేది యూత్, వాళ్ళందరికీ అయితే తెగ నచ్చుతుంది. వాళ్ళు యునానిమస్గా ఈ టైటిల్ని యాక్సెప్ట్ చేశారు. అందుకు ఇది టార్గెట్ ఆడియన్స్ యూత్ కాబట్టి ఆ యూత్ మెచ్చుకుని వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళి చూపించే సినిమా అవుతుందని నేను నమ్ముతూ ఈ సినిమాకి ఈ టైటిల్ని మా అందరు మొత్తం టీం అందరికీ ఒప్పించాను కష్టపడి. బట్ టైటిల్ విషయంలో ఎవరికైనా ఏమాత్రం నెగటివిటీ ఉన్నా దానికి నన్ను తిట్టుకోండి, సినిమాని కాదు. ఎందుకంటే సినిమా చాలా గొప్పగా ఉంటుంది. సినిమా ఎస్పెషలీ టువర్డ్స్ ది క్లైమాక్స్ వచ్చేసరికి మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. అది నాకు బాగా నచ్చింది, అందుకే నేను కనెక్ట్ అయ్యాను సినిమాకి. యూజువల్గా ఎదవలు ఎవరు నా దగ్గర ఉండరు. అయ్యో, అందరూ మంచోళ్ళేనా? అంటే ఎవరైనా ఎదవైతే వాళ్ళు ఆటోమేటిక్ నా నుంచి దూరం అయిపోతారు. అయ్యో, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మా గురువులు ఎండి సౌజన్య గారికి, శ్రీ భీమ్ గారికి, శ్రీ బాపు గారికి అందరికీ పాదాభివందనం. సరస్వతి స్వరూపాలైన మీడియా వారందరికీ పాదాభివందనం. మీ కెమెరా అనే కళ్ళ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. సో నేను ఒక మంచి సినిమా చేశాను, అందరం కష్టపడ్డాం, నేను కష్టపడ్డాను. అంటే దిస్ ఈజ్ నాట్ మై క్రెడిట్, మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అందరూ కూడా సపోర్ట్ చేశారు, పిచ్చిగా సపోర్ట్ చేశారు. అంటే ఎలా సపోర్ట్ చేశారంటే, నేను ఎవరినన్నా పెద్దలను అడుగుతున్నప్పుడు భరణి గారి దగ్గరికి వెళ్తాను. భరణి గారా 9ంటికి వస్తారండి, కష్టం అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పిన తర్వాత భరణి గారు సార్ 6ంటికి షాట్ పెడతానండి అంటే 5:15 ఉన్నారు. అలా గోపరాజు రమణ గారు ఆయన ఎక్కడో షూటింగ్ చేసుకుని 2ంటికి హైదరాబాద్ వచ్చి సార్ ఫస్ట్ షాట్ మీ మీదే ఉంటుంది సార్ 6:10 అంటే 5:30కి సెట్లో ఉన్నారు ఆయన. దేవిప్రసాద్ గారు సార్ ఎవ్రీడే ఆయన స్కెడ్యూల్ మొత్తం 7:15కి షాట్ అంటే 6:30కి రెడీగా ఉన్నారు. ఎవ్వరూ కూడా పొరపాటును కూడా ఈడు కొత్తోడని కానీ వెళ్దాంలే అని కానీ ఎవ్వరూ ఆలోచించలేదు. మధుమణి గారు ఆవిడ కూడా, నేను ఎప్పుడన్నా మర్చిపోయినా ఎవరన్నా మర్చిపోయినా మధుమణి గారు ఫోన్ చేసి సార్ ఏంటి టైం చెప్పలేదు మాకు అని మధుమణి గారు అడిగేవాళ్ళు. సార్ క్షమించండి అని మళ్ళీ నేను చెప్పేవాడిని ఈ టైం కండి అని. సో ఇలా అందరూ ఒకళ్ళని కాదు. అండ్ కెమెరామెన్ జగదీష్ గారు అయితే నేను కథ చెప్పినప్పుడు నాతో కూర్చొని 3 నెలలు పేపర్ మీద మేము షార్ట్ డివిజన్ చేసామండి. బికాజ్ ఆఫ్ ఓన్లీ జగదీష్ గారు ఇది ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది, ఇంత అందంగా వచ్చింది, అందరూ ఇంత అందంగా అద్భుతంగా కనిపించారు. సో ఆ తర్వాత శంకర్ గారు, మేము కథ చెప్పిన తర్వాత హీరోల కోసం వెతుకుతూ ఉన్నాం. అలా చాలామంది హీరోలకు చెప్పాం, వాళ్ళకి టైం కుదరక వేరే ప్రాజెక్టుల వల్ల ఈ సినిమాలో వాళ్ళు చేయలేకపోయారు. అలా జరుగుతున్నప్పుడు కొత్త వాళ్ళతో చేద్దామన్నా అన్నప్పుడు సరే చేద్దామని వెతుకుతూ ఉన్నప్పుడు వన్ ఫైండ్ ఆయన వచ్చి అన్న వాళ్ళు ఇల్లు ఎందుకన్నా నువ్వు చేసి అన్నారు. కంగారేంటి ఎతుకుదాం అన్న, డబ్బులు పెట్టేది ఎవరన్నా అన్న. మీరేనండి అన్న, నువ్వు చేసే అన్న అన్నారు. ఓకేనండి చేసేస్తానని వచ్చాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరికి ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, ఇది కథే హీరో. ఇందులో నేను యదవ అనే ఒక క్యారెక్టర్ చేశాను. అందులో నా తండ్రి పాత్ర పోషించి దాన్ని హీరోగా నిలబెట్టిన గోపరాజు రమణ గారికి, నా ఆపోజిట్
యాంటీ అంటాం కదా, యాంటీ కాదు, నాకు కాంపిటేటివ్గా హీరోగా చేసిన దేవి ప్రసాద్ గారు, హీఈస్ ద హీరో. ఒక తండ్రి కూతుర్ల కథ, ఒక తండ్రి కొడుకుల కథ, ఒక అమ్మాయి అబ్బాయి కథ, వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉండే లవ్ స్టోరీ. సో అలా మా సాహితీ గారు తెలుగు అమ్మాయి, 11 మంది తెలుగు అమ్మాయిలకి కథ చెప్పాను నేను. ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్తో నేను అడుగుతుండేవాడిని, తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎందుకు తమిళ నుంచి, బాంబే నుంచి, ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారు, ఫస్ట్ తెలుగు వాళ్ళని ట్రై చేయొచ్చు కదా అని. నీకు కంగారేంటమ్మా, నువ్వు వస్తావు కదా చూడు అన్నారు. అన్నప్పుడు నేను 11 మంది తెలుగు అమ్మాయిలకి కథ చెప్పాను. కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళెవరు ఈ ప్రాజెక్ట్లో చేయలేదు. అదృష్టం కొద్దీ సాహితీ గారు ఈ ప్రాజెక్ట్లో చేశారు. బంగారం. అందరూ నాకు తెలిసి సినిమా వచ్చిన తర్వాత ఆవిడ మళ్ళీ మా ప్రొడ్యూసర్ గారు కానీ మాకు కానీ దొరకరు. మాకైతే ఆ క్లారిటీ ఉంది. సో శంకర్ గారు, బళ్ళారి శంకర్ గారు, బంగారం శంకర్ గారు, గోల్డ్ బిజినెస్ అయింది. మనిషి కూడా అంత మంచి వ్యక్తి. అండ్ ఆర్పి పట్నాయక్ గారి దగ్గరికి చాలాసార్లు వెళ్ళాను, చేయనని చెప్పారు మ్యూజిక్. చేయనమ్మా, లేదండి చేయట్లేదు అంటే, రామారావు గారు ఒకసారి వినండి, కథ వినండి అన్నారు. చాలాసార్లు వెళ్ళిన తర్వాత కథ విన్న తర్వాత ఆయన చెప్పిన మొట్టమొదటి మాట, ఓహో ఓ హిట్ సినిమాకి పనిచేస్తున్నాం అనమాట అయితే అన్నారు. చాలా చాలా సంతోషించాను. సో ఎవరి పాత్రలకు వాళ్ళు హీరోలుగా చేశారు కాబట్టి ఇట్లు మీ ఎదవ అనే ఈ సినిమాలో అందరూ మంచి క్యారెక్టర్స్ చేసాం. చాలా చాలా బాగా చేసాం. అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఇప్పటికీ లేట్ అయింది కాబట్టి ముగిస్తున్నాను. మీ అందరిని ఎవరిని కూడా డిస్కరేజ్ చేయను. 100% నాకు చెప్పిన మాట, ఆర్పి గారు మ్యూజిక్ కరెక్ట్గా మీకు సెట్ అవుతాడని చెప్పి ఆయనే చెప్పాడు. ఆయన నుంచి కథ మొదలైంది సార్. అందుకు కేఎస్ రామారావు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మల్లి గారికి, మన బృందావన్ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. For more videos like this, subscribe Big TV channel.